అక్షర కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో ఎల్లో కలర్, రెడ్ కలర్ నైలాన్ రోప్ 4.5 mm నీడిల్ యూజ్ చేసి న్యూ ప్యాటర్న్లో బాస్కెట్ స్టిచ్ చేశాను. స్టార్టింగ్ రోప్ తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్, వన్, 15 చైన్స్ స్టిచ్ చేశాను. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి సింగిల్ క్రోషెట్ చైన్స్ ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడల్ తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసుకుని టూ చైన్స్ నుంచి లాస్ట్ చైన్ తీసుకోవాలి. వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ అండి నీడిల్ తీసుకుని డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడల్ వేసుకుని డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో 12 rows స్టిచ్ చేశాను డబల్ చైన్ క్రోషెట్లో. నెక్స్ట్ రో మిడిల్ నుంచి 1 టైం, 2 rows మిడిల్ నుంచి 1 టైం, రో మిడిల్ నుంచి 1 టైం సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. కార్నర్ చైన్కి సైడ్ చైన్ పక్క చైన్ నుంచి 1, సేమ్ చైన్ నుంచి 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. కార్నర్లో 2 టైమ్స్, 1 టైం సింగిల్ క్రోషెట్, సెకండ్ టైం సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి ఈ 2 సైడ్స్ ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. టూ సైడ్స్ రో మిడిల్ నుంచి 1 టైం, 2 rows మిడిల్ నుంచి 1 టైం సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేయాలి. వన్ రో అదే స్టిచ్ చేసి స్టార్టింగ్ నుంచి స్లిప్ స్టిచ్ తీసుకున్నాను. 1 చైన్ తీసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలా రౌండ్గా 1 row సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేస్తున్నాను. 1 చైన్ తీసుకుని
2 చైన్స్. ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడలు తీసుకోవాలి. చైన్ని 2 చైన్స్ మిడిల్ నుంచి అవుట్ సైడ్ తీసుకోవాలి. చైన్ తీసుకున్నాను. 2 చైన్స్ మిడిల్ నుంచి ఇలా 4 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా స్టిచ్ చేశాను. స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసి స్ట్రిప్ స్టిచ్లో వన్ చైన్ తీసుకుని నీడిల్ మీద 2 చైన్స్. ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడిల్ తీసుకోవాలి. త్రీ చైన్స్లో నుంచి చైన్ అవుట్ సైడ్ వేసుకుంటే హాఫ్ డబుల్ క్రోషెట్ అవుతుంది. అలా కాకుండా టూ చైన్స్ నుంచి థర్డ్ చైన్ తీసుకుంటాం. నీడిల్ మీద 2 చైన్స్, థర్డ్ చైన్ తీసుకుని థర్డ్ చైన్ని 2 చైన్స్లో నుంచి అవుట్ సైడ్ తీసుకుంటాం. చైన్స్, థర్డ్ చైన్ని అవుట్ సైడ్. మిగిలిన రోస్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. బాస్కెట్కి హైట్కి సరిపోను సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా 13 రోస్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. రెడ్ కలర్ రోప్ తీసుకుని స్టార్టింగ్ చైన్ నుంచి వన్ చైన్ తీసుకుని ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి సెకండ్ రోకి హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. 1 చైన్ తీసుకుని బాస్కెట్ టర్న్ చేసుకుని నెక్స్ట్ చైన్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని బాస్కెట్ టర్న్ చేసుకోవాలి. కార్నర్ నుంచి 1 సింగిల్ క్రోషెట్. ఈ ప్లేస్ నుంచి 1 చైన్ తీసుకుని బాస్కెట్ ఇలా టర్న్ చేసుకుని లాస్ట్ చైన్ నుంచి 1 సింగిల్ క్రోషెట్. మళ్ళీ 1 చైన్ తీసుకుని బాస్కెట్ టర్న్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ ఇలా 15 రోస్ స్టిచ్ చేశాను. మిడిల్లో 9 చైన్స్ లీవ్ చేసి 10th చైన్ నుండి అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్లోనే ఇలా వచ్చేలాగా స్టిచ్ చేసి కంప్లీట్ చేసుకోవాలి. స్టాప్ చేసేయాలి. ఇది ఈ సైడ్కి రాకూడదు, అంటే ఇన్ సైడ్కి వచ్చేలాగా కాకుండా అవుట్ సైడ్కి సెట్ అయ్యేలాగా స్టిచ్ చేసుకోవాలి. 10th చైన్ అండి. ఇన్సైడ్ నుండి అటాచ్ చేస్తున్నాను.
నీట్గా తీసుకుని సింగిల్ క్రోషెట్ తీసుకున్నాను. నెక్స్ట్ చైన్ అండి. లాస్ట్ చైన్ అండి నీడలు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బాస్కెట్ని టర్న్ చేసుకుంటున్నాను. సింపుల్ క్రోషెట్ తీసుకుంటున్నాను. ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇలా స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. హ్యాండిల్స్ ఇలా స్టిచ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.